మనము ఈ యొక్క ఉత్తరాలలో జరిగే పరిస్థితుల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు పర్వతములు కదిలిన పర్వతములు కదులుతాయనే మాట చెప్పారు. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో 10వ వచనం అంటాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇది ఎష్యూరెన్స్ తో కూడినటువంటి ప్రవచనం. అంటే దేవునికి తెలుసు ఈ యొక్క భూమి మీద ఉన్న కృత్యాలన్నీ పర్వతాలన్నీ కూడా కదిలిపోయి మరి నాశనం అయిపోతాయన్న విషయం దేవుడికి తెలుసు. కాబట్టి రక్షించబడిన విశ్వాసులకు ఆయన ఇచ్చేటటువంటి ఒక ఎష్యూరెన్స్ లేక హామీ ఏంటంటే పర్వతములు కదిలిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి కృప అనేది మనకు ఎప్పుడు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నామంటే ఆయన యొక్క ఉచితమైన కృప. మనం సజీవంగా ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప. ఆయన కృప లేకుండా మనం ఎవరం కూడా సజీవంగా ఉండటానికి అవకాశం అనేది లేదు. ఏ ఒక్కరు కూడా దేవుని కృప లేకుండా జీవించి ఉండటానికి ఆస్కారం లేదు. దీన్ని మనుషులంగా మనము మర్చిపోతున్నాం. మనుషులంగా దీన్ని మనము మరి జ్ఞాపకం లేకుండా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదైనా మన సొంత ప్రయత్నాల వల్ల సమస్తము జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మనందరిలో సహజంగా ఉంటుంది. మనందరిలో సహజంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మరి ఆలోచన మనకి ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి మనము దేవుడిని సరైనటువంటి రీతిలో ఆరాధన చేయలేకపోతున్నాం. చెప్తున్నటువంటి ప్రతి మాటను మనం గమనం చేస్తే మరి మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. తొలగిపోయినను కూడా నా కృప నీకు చాలుతుంది. మరి పౌరుడు అదే మాట్లాడినాడు, నాకు ఈ కొడుకు తెచ్చి చెప్పాలి, నేను భరించలేకపోతానని ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలుతుంది. దేవుని కృప మనకు ఉంటే మనము ఖచ్చితంగా దేవుని యొక్క మరి వర్షములో ఉండటానికి, దేవుని యొక్క ఆధీనంలో ఉండటానికి, దేవుని యొక్క భద్రతలో ఉండటానికి, దేవుని యొక్క సహవాసంలో ఉండటానికి అవకాశం ఉన్నది. కాబట్టి దేర్ ఇస్ నో ఫియర్. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. కానీ మనకు ఏ విధంగా కూడా ఇబ్బందిని మరి కలగకుండా ఉండదు అనే విషయాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మరి ఇర్మీయా గ్రంథం 4:8 వచ్చినాన్ని గమనిస్తే, పర్వతములను చూడగా అవి కనిపించుచున్నవి, పర్వతములను చూడగా అవి కనిపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి, నేను చూడగా నరుడొక్కడును లేకపోయెను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఎక్కడుంటాయి? పర్వతాలు కదిలితే, కొండలు తత్తరిల్లితే పర్వతాల్లోనే చెట్లు ఉంటాయి. మరి కొండల మీదే మరి చెట్లు పక్షులకు నివాసాలు ఉంటాయి. అవి కదిలిపోతే వాటికి ఆశ్రయం ఎక్కడుంటుంది?
అవి ఎగిరిపోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. మనం కూడా ఆ స్థితికి వెళతాము అనేటటువంటి హెచ్చరిక అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మరి పక్షులకు ఆశ్రయమైనటువంటి పర్వతాలు, మెట్టలు కదిలినప్పుడు పక్షులు ఎలాగైతే మరి నిస్సహాయ స్థితిలో ఎగిరిపోతాయో, భూమి కంపించినప్పుడు, పర్వతములు తత్తరిల్లినప్పుడు నీవు కూడా నీ జీవితంలో దిక్కులేని, దిక్కుతోచని పరిస్థితికి దిగజారిపోతావు అనే విషయాన్ని కూడా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మనందరి విశ్వాస జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా చివరి దినాల్లో, చివరి గడియ 11th hour మరి రోజులో 11 గంటలు గడిచిపోయినాయి. దాన్ని 11th hour అంటారు. 12వ గంటలోకి మనం వచ్చేటప్పటికి మన యొక్క ప్రతి విధమైన పాపములకు, ప్రతి విధమైన చీకటిని, ప్రతి విధమైన అవిధేయతను, ప్రతి విధమైన భూ సంబంధమైన, శరీర సంబంధమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదనే విషయాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ప్రియ విశ్వాసులారా, ఈ సమయాన్ని ఒకసారి మనం ఖచ్చితంగా మరి ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ఈ సమయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించి దేవుని యొక్క మరి ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నామనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ సమయం అనేది దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ సమయం అనేది దేవుడు మనకి ఇస్తున్నాడు. మనకి ఇస్తున్న ఈ సమయాన్ని మనం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అప్పుడు ఆయనకు అర్థం కాలేదు, ఇప్పుడు పొర తిరిగిపోతుంది. ఖచ్చితంత వాక్యం వినటువంటి వారికి ఆ స్థితి వస్తుంది. వాక్యం వినలేని వారికి ఆ దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మెలకువగా ఉండవలసిన వారుగా ఉన్నారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. కాబట్టి ఆలోచన చేసి దేవుడు మనకిచ్చినటువంటి సమయాలను నేను చెప్పగలిగితే, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను మనం చాలా జాగ్రత్తగా గమనం చేయాలి. గమనం చేసినట్లయితే మరి మనము మరి చదివేసాం కదా, యెహెజ్కేలు 38:20లో కూడా ఈ మాట ఉన్నది. కొత్త బుక్. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి ఏం చేస్తారండి? గొడుగుతారు. పర్వతములు నాశనమైపోతాయి, కొండ పేర్లు పడిపోతాయి, గోడలన్నీ నేల కొడదు. అంచేత గోడలంటే మనకు ప్రొటెక్షన్ గా ఉంచుకున్నటువంటి గోడ. ఎరుపు గోడ మనకి జ్ఞాపకం. గోడ పడిపోయిందా లేదా? ఎలా పడిపోయింది? బాంబులు పెట్టలేదు, ఏ విధమైనటువంటి ఇనప వస్తువులు కానీ దేని దాని మీద ప్రయోగించలేదు. ఎలా పడిపోయింది? కేవలం దేవునికి స్తుతి చేస్తే ఆ గోడ పడిపోయింది. అది దేవుని యొక్క శక్తి యొక్క ఔన్నత్యం. ఏంటంటే దౌర్భాగ్యం, ఇన్ని చదువుతున్నాం, ఎన్ని వింటున్నాం, వీటన్నిటినీ మనము
మరి అనేక పర్యాయాలు వాక్యాలు ప్రసంగాలు మరి వింటూ ఉన్నా కూడా మనకి దేశమెత్తు విశ్వాసం అనేది మన హృదయంలోనికి రాని కానక మరి దేవుడు నిత్యము చేతులు చాపుతూ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఈ యొక్క సందర్భంలో ఈ సమయంలో మనము ప్రతివారం వస్తున్నాం, శుక్రవారం, శనివారం, ఆదివారం. బట్ మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధం అనేది, మనకి దేవునికి ఉన్నటువంటి మరి అనుబంధం అనేది ఏమైనా ఉన్నదా అని మనం ఒకసారి ఆలోచన చేయవలసిన వారం ఉన్నాం. ఏమైనా ఉన్నదా అనే ఆలోచన మనము చేయవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి దేవుడు చెప్తున్నటువంటి మాట, మరి ఈ యొక్క భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, నాశనం అయిపోతాయి. కాబట్టి మనకి బైబిల్ ప్రభు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోను, ఆయన